ఒకప్పుడు పచ్చని చెట్లతో చల్లని గాలితో పక్షుల కిలికిలా రావాలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు. రాము చాలా పేదవాడు, కాని అతనికి ఒక గొప్ప గుణం ఉంది. అది నిజాయితీ. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి తన పాత గొడ్డలిని భుజంపై వేసుకుని అడవికి బయల్దేరేవాడు. అడవిలో గంటల తరబడి కష్టపడి చెట్లు కోసి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని జీవితం కష్టాలతో నిండిపోయినా అతను ఎప్పుడూ దారి తప్పలేదు, అబద్ధం చెప్పలేదు. ఒకరోజు రాము ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు అతను ఒక పెద్ద చెట్టును కోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ చెట్టు పక్కనే ఒక లోతైన చెరువుంది. రాము చెట్టును బలంగా కొడుతుండగా అచానక అతని చేతి జారిపోయింది. ఛప్! అతని గొడ్డలి నేరుగా చెరువులో పడిపోయింది. రాము ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయ్యో, ఇదే నా ఒక్క గొడ్డలి, ఇది లేకపోతే నేనెలా పనిచేస్తాను అని బాధతో కూర్చున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. అతను చెరువు దగ్గర కూర్చుని మెల్లగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు అతని బాధను చూసి చెరువులోని నీటిదేవత బయటికి వచ్చింది. ఆమె ముఖంలో ఒక దయాభావం, చుట్టూ ఒక వెలుగు, ఒక మాయాజాల వాతావరణం. రామూ, నీవెందుకిలా బాధపడుతున్నావు అని మృదువుగా అడిగింది. రాము చేతులు జోడించి తన పరిస్థితి వివరించాడు. అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని బాధతో చెప్పాడు. దేవత చిరునవ్వు నవ్వి, బాధపడుకు రామూ, నేను నీ గొడ్డల్ని తీసుకొస్తాను అని చెప్పి చెరువులోకి మాయమైంది. కొద్దిసేపటికి ఆమె చేతిలో ఒక మెరిసే బంగారు గొడ్డలి తీసుకుని బయటికి వచ్చింది. ఆ గొడ్డలి బంగారం వెలుగులతో మెరుస్తోంది. రామూ, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. రాము ఆశ్చర్యంతో ఆ గొడ్డల్ని చూశాడు. ఒక్క క్షణమతను ఆలోచించాడు. ఇది తీసుకుంటే నేను ధనవంతుణ్ణవుతాను. కాని వెంటనే తన మనసులోని నిజాయితీ గెలిచింది. లేదమ్మా, అది నా గొడ్డలి కాదు అని తల ఊపాడు. దేవత చిరునవ్వుతో మళ్లీ చెరువులోకి వెళ్ళింది. ఇంకొకసారి ఆమె వెండి గొడ్డలి తీసుకుని వచ్చింది. ఇది నీదా అని అడిగింది. రాము మళ్లీ చెప్పాడు. లేదమ్మా, అది కూడా నా గొడ్డలి కాదు. దేవత మూడోసారి చెరువులోకి వెళ్ళి ఈసారి ఒక పాత ఇనుప గొడ్డలి తీసుకుని వచ్చింది. ఇదేనా నీది అని అడిగింది. రాము ముఖం ఆనందంతో మెరిసిపోయింది. అవునమ్మా, ఇదే నా గొడ్డలి అని ఆనందంగా చెప్పాడు. దేవత చాలా సంతోషించింది. రామూ, నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ 3 గొడ్డళ్లన్నీ నీకే బహుమతిగా ఇస్తున్నాను అని ఆశీర్వదించింది. రాము ఆశ్చర్యపోయాడు. అమ్మా, నాకు నా గొడ్డలి చాలు అని వినయంగా అన్నాడు. దేవత నవ్వి, నిజాయితీ గలవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని చెప్పింది. రాము సంతోషంగా తన ఇంటికి వెళ్ళి తన కుటుంబం ఆనందంగా జీవించసాగాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. అదే గ్రామంలో శేఖర్ అనే ఒక లోభీ వ్యక్తి ఉండేవాడు. అతను ఆలోచించాడు. రాముకిలా బంగారం వచ్చిందంటే నేను కూడా అదే చేస్తే నాక్కూడా వస్తుంది. మరుసటి రోజు అతను కూడా అడవికి వెళ్ళి చెరువు దగ్గర తన గొడ్డలిని కావాలని నీటిలో పడేశాడు. అతను నకిలీగా ఏడవడం ప్రారంభించాడు. దేవత బయటికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. అతను కూడా అబద్ధం చెప్పాడు. దేవత బంగారు గొడ్డలి తీసుకొచ్చి అడిగింది. ఇదేనా నీది? శేఖర్ వెంటనే అవును, ఇదే నా గొడ్డలి అని చెప్పేశాడు. దేవత ముఖం కోపంతో మారిపోయింది. అబద్ధం చెప్పావు, ఇది నీది కాదు అని చెప్పి మాయమైంది. శేఖర్ తన అసలు గొడ్డలి కూడా కోల్పోయాడు. అతను బాధతో కూర్చుని తన తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజునుండి గ్రామంలోని అందరూ ఒక విషయం గుర్తుంచుకున్నారు. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది,
లోభం చివరకు నష్టానికే దారితీస్తుంది. ఇది నిజాయితీగల కట్టెలు కొట్టేవాడి కథ. మీరు కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. ధన్యవాదాలు.